హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాహుల్ని అరెస్ట్ చేయించిన మినిస్టర్ తన బిడ్డని మినిస్టర్కి ఇచ్చేసిన కావ్య, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక డాక్టర్ వచ్చి జైలు నుంచి తప్పించుకొని వచ్చిన రాజుని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది. మీరు రావడం వల్ల మా ఉద్యోగాలు కూడా పోతాయి, మీరు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే ఆపరేషన్ మేము చెయ్యము అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక కావ్య అయితే మా ఆయన లేకపోతే నేను ఉండలేను, నేను డెలివరీ చేసుకోలేను, మా ఆయన పక్కనే ఉండాలి అని అంటూ ఉంటుంది కావ్య. లేదు మేడం, ఆయన నేరస్తులు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన మినిస్టర్ అయితే, ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? తన భార్య భర్త పక్కనే ఉంటే తన బిడ్డని మొట్టమొదటిసారిగా చూడాలని ఆ భార్య కోరుకుంటుంది. అతను నేరస్తుడే కావచ్చు, కానీ అతను తప్పించుకొని ఎక్కడికో పారిపోలేదు, తను తన భార్యని బ్రతికించుకోవడానికి వచ్చాడు. మినిస్టర్గా నేను చెప్తున్నాను, మీరు ఆపరేషన్ చేయండి అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక డాక్టర్ అయితే కావ్యకి ఆపరేషన్ చేస్తారు. కావ్య కవల పిల్లకి జన్మనిస్తుంది. ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి పుడతారు. చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజ్. అయితే ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇద్దరు కూడా. ఇంతలో మినిస్టర్ గారు ఆవిడికి కూడా ఆపరేషన్ అయితే మొదలవుతుంది. తర్వాత ఇక మినిస్టర్ అయితే బయటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక మినిస్టర్ అయితే రాహుల్ ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వింటూ ఉంటాడు. మమ్మీ, ఆ రాజు జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. అప్పటికి కూడా అప్పు అరెస్ట్ చేయాలని చాలా ప్రయత్నించింది, కానీ ఇంటిల్లిపాది మొత్తం కూడా రాజుని లోపలికి పంపించేసి అప్పుని అరెస్ట్ చేయనివ్వలేదు. ఇక హాస్పిటల్ సిబ్బంది కూడా రాజుని లోపలికి పంపించేశారు. ఇక అరెస్ట్ చేయడానికి కుదరలేదు. నేను వేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేలా ఉంది. నేనే దొంగ బంగారాన్ని రాజు కారులో పెట్టించి మొత్తం కూడా ప్లాన్ చేశాను, కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. అప్పటికి అప్పుకి నా మీద అనుమానమైతే వచ్చింది, కానీ స్వప్న సపోర్ట్ వల్ల నేను బయటపడ్డాను అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మమ్మీ అని అంటూ ఇక రాహుల్ అయితే ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతాడు. అప్పుడు ఇక మినిస్టర్ అయితే రాహుల్ ముందే ఉంటాడు. ఇక మినిస్టర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్. అయితే అప్పుడు ఇక మినిస్టర్ అయితే కానిస్టేబుల్స్ అని గట్టిగా పిలవడంతో అప్పుడే కానిస్టేబుల్ వెళ్తారు రాహుల్ దగ్గరికి. ఇతన్ని అరెస్ట్ చేయండి, దొంగ బంగారం కేసులో నిందితుడు ఇతనే, రాజ్ కాదు అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే అందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఇక వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మినిస్టర్ని చూసి ఏమైంది సార్ అని సుభాష్ వాళ్ళు అడుగుతూ ఉంటే, సార్ మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదు, ఇతనే మీ అబ్బాయి కారులో దొంగ బంగారాన్ని పెట్టి మీ అబ్బాయిని అరెస్ట్ చేయించాడు. అప్పుడే ఇంకా మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. స్వప్న అయితే నా భర్త ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది. నీ భర్తే రాజు మీద నింద వేశాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే నేను మొత్తం కూడా విన్నాను. ఇతను గుండెలు తీసిన బంటు, గుంట నక్క లాంటివాడు అని మినిస్టర్ అయితే చెప్తాడు. అప్పుడే స్వప్న అయితే రాహుల్ చంప పగలగొట్టి, మినిస్టర్ చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. లేదు, అదంతా అబద్ధం అని అంటూ ఉంటే, కావాల్సి ఉంటే ఇప్పుడే వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడిన చాట్ కూడా ఉంటుంది, నేను కాల్ రికార్డు మొత్తం కూడా తీయిస్తాను అని మినిస్టర్ అయితే చెప్పడంతో అప్పుడే రాహుల్ ఏం చేయలేకపోతాడు, నిజమేనని ఒప్పుకుంటాడు. దాంతో ఇక సుభాష్ అయితే మీ అమ్మతో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తుంటే సరిపోయేదిరా, రాజు తప్పించుకొని వచ్చి నా కోడల కోసం ఎంతో ప్రాణాలకి తెగించి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఈరోజు నా కోడలు బ్రతికింది, లేకపోతే నువ్వు చేసిన పనికి నా కొడుకు కోడలు కూడా అన్యాయం అయిపోయేవాళ్ళు, నిన్నేం చెయ్యాలరా అని సుభాష్ అయితే అంటూ ఉంటే, సార్ మీరేమి కంగారు పడకండి, ఇలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాహుల్ అయితే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంతలో మినిస్టర్ గారిని డాక్టర్ అయితే లోపలికి పిలుస్తారు.
ఇక మినిస్టర్ లోపలికి వెళ్ళి ఏంటండి ఎవరు పుట్టారు నా భార్యకి డాక్టర్ అని అడుగుతూ ఉంటే సారీ సార్ ఈసారి కూడా మీ బిడ్డ చనిపోయాడు అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు. డాక్టర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అని అనగానే అంతా బాగానే ఉంది, బీపీ అంతా కూడా నార్మల్గా ఉందని చెప్పారు కదా, మరి నా బిడ్డ ఎలా చనిపోయాడు, ఇప్పుడు నా భార్యకి నేను ఎలా సమాధానం చెప్పుకోను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రాజు కావ్య మినిస్టర్ని చూస్తారు. ఇక మినిస్టర్ ఏడవడం చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నా భార్య బ్రతుకుతుందో లేదో చెప్పలేను, నా బిడ్డతో పాటు నా భార్యని కూడా నేను కోల్పోవాలా అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ వచ్చి ఎవరైనా పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మేడం పక్కలో పడుకోబెడదాం సార్, అప్పుడు మేడం బతుకుతారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఇప్పటికిప్పుడు బిడ్డ ఎక్కడ వస్తుంది పుట్టిన బిడ్డ అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అయితే ఏవండి ఈరోజు మీరు మన బిడ్డ ఇద్దరు ముగ్గురం కూడా ఆనందంగా ఉన్నామంటే కారణం మినిస్టర్ గారే, మన బిడ్డని ఒకళ్ళని మినిస్టర్ గారికి ఇచ్చేద్దాము అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య అన్న మాటకి రాజు అయితే షాక్ అయిపోతాం. కళావతి అని అంటూ ఉంటే దేవుడు మనకి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, కానీ ఆ తల్లికి బిడ్డని దూరం చేశాడు, ఇప్పుడు మనం ఒక ప్రాణం కాపాడాలంటే ఈ త్యాగం చెయ్యాలండి అని అంటూ ఉంటుంది కావ్య. ఇక రాజు అయితే ఆలోచిస్తాడు. ఇక ఆలోచించి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మా బిడ్డని మీకు ఇస్తాం సార్ అని అంటూ ఉంటాడు రాజ్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఏంటి సార్ మీరు చెప్పేది అని అంటూ ఉంటే ఈరోజు నేను పక్కనే ఉండి నా భార్యని కాపాడుకున్నానంటే దానికి కారణం మీరే, అందుకని నా బిడ్డని మీకు ఇచ్చేస్తాను. ఇంకా నాకు కవల పిల్లలు పుట్టారని మా వాళ్ళకి తెలీదు, నాకు అబ్బాయి అమ్మాయి పుట్టారు, నేను అబ్బాయి ఉంచుకొని మీకు అమ్మాయిని ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇంకా మాట విని మినిస్టర్ వెంటనే రాజు కాళ్ళు పట్టుకుంటాడు. మీరు ఇంత త్యాగం చేస్తున్నారా మా కోసం అని అంటూ ఉంటే అక్కడ నిండు ప్రాణం సార్, మీ వల్లే నేను ఈరోజు ఇలా నా భార్యని కాపాడుకోగలిగాను. భార్య పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధను నేను ఇప్పటి వరకు అనుభవించాను. నా భార్య దూరం అయితే నేను ఎలా బ్రతకాలని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఇప్పుడు నా పరిస్థితుల్లోనే మీరు కూడా ఉన్నారు, అందుకని ఆ దేవుడు మాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు, దాంట్లో ఒక బిడ్డని మీకు ఇస్తున్నాము తీసుకోండి సార్ అని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక అంతలోకి నర్సు వెళ్ళిపోయి కావ్య గారికి ఆడపిల్ల మగబిడ్డ కవల పిల్లలు పుట్టారు అని చెప్పేస్తుంది. దాంతో ఇక డాక్టర్ లోపలికి నర్సు వచ్చిన తర్వాత ఇక నర్సుని తిడుతుంది. నేను అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు ఇచ్చావు అని తిడుతూ ఉంటే కావ్య గారికి పుట్టింది మగపిల్లాడు మాత్రమే, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి చెప్తాను అని నర్సుని నోరు మూయిస్తుంది డాక్టర్. అప్పుడే ఇక డాక్టర్ బయటికి వెళ్ళి సారీ మేడం, మీ కోడలికి అబ్బాయి పుట్టాడు, మినిస్టర్ గారి ఆవిడికి అమ్మాయి పుట్టింది, వాళ్ళకి కవల పిల్లలు పుడితే అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి మాత్రమే ఉంది, అదే మా నర్సు మీతో అలా తిక్కమకై చెప్పేసింది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో రాజైతే బాబుని ఎత్తుకొని బయటికి వస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.